సమస్యలను పాలనా వ్యవస్థలో సమర్థవంతంగా ప్రతిబింబిస్తున్న నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పెద్దలందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, తిలక్ గారికి, ఎన్ఆర్ఐ విద్యా సంస్థలకి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా ఆర్గనైజ్ చేసి ఇంతమందిని ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడే రవికృష్ణ గారు నా ముందు మాట్లాడుతూ డ్రగ్స్ గురించి చాలా వివరంగా చెప్పడం జరిగింది. నా దృష్టిలో ఆ డ్రగ్స్ వల్ల ఎంత ఇబ్బంది ఉందో అంతకంటే కూడా పెద్ద ఇబ్బంది నా ఉద్దేశంలో చైల్డ్హుడ్ ఒబెసిటీ కానీ, యాక్టివిటీ లేకపోవడం కానీ, 10 మందితో ఫ్రెండ్షిప్ లేకపోవడం కానీ, అది ఇంకా డేంజరస్ అనేది నా ఉద్దేశంలో. ఎందుకు అంటే ఈరోజు స్కూల్స్ చాలా చూస్తూ ఉన్నాం, పిల్లల్ని చాలా చూస్తూ ఉన్నాం, నేను స్కూల్స్ నడుపుతూ ఉన్నాం, చాలా మంది చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో క్లాసుల్లో కూర్చుంటారు, బాగానే చదువుతారు, అంతే ఉంది. కానీ అదర్ యాక్టివిటీ ఏది లేకుండా కేవలం ఒకే ఒక యాక్టివిటీ, క్లాసులు చదవడం, ఇంటికి వెళ్ళడం. ఈ మిగతా టైం ఎక్కడా కూడా దొరకకుండా ఏ కొత్త ఒక అదర్ అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్ మనం ఒక స్పోర్ట్ ఆడాలనో, ఒక కల్చరల్ యాక్టివిటీ పాల్గొనాలనో అనే దానిపైన దృష్టి పెట్టకపోవడం అనేది కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి ఈరోజు ఏదైతే ఎన్ఆర్ఐ సంస్థలు వారు తీసుకున్నారో, ఒకరోజు కాదు, ఇటువంటి కార్యక్రమాలు ఇలా స్టూడెంట్స్ని యాక్టివ్గా ఉంచేవి రోజు చేయాలని వారిని కోరుతా ఉన్నాను. అలాగే రెండవది, ఇటువంటి పెద్దలు చాలా మంది కూడా వచ్చారు. ఇటువంటి యాక్టివిటీస్ జరిగినప్పుడు, ఇటువంటి స్పోర్ట్ యాక్టివిటీస్ మన క్లాస్లో అంటే మనం ఒక్కడే కూర్చుంటాం, చదువుతాం, అంతా ఈవెన్ ఆఫీస్లో కూర్చున్నా కానీ మన పని చూసుకుంటాం, మనం అయిపోద్ది. కానీ స్పోర్ట్స్లోనే 10 మందితో కలిసి మాట్లాడగలం, 10 మందితో కలిసి ఆడగలం, 10 మందితో కలిసి యాక్టివిటీ చేయగలం. అప్పుడే మనకి ఫ్రెండ్షిప్స్ కానీ అన్ని కూడా స్ట్రాంగ్గా డెవలప్ అవుతాయి. ఇబ్బంది ఉన్నప్పుడు మాట్లాడటానికి. Hi, I am Rahul. I work as a software engineer, and because of my profession, I used to spend a lot of time studying.